హాయ్ పిల్లలు, అందరూ దసరా సెలవులు ఎంజాయ్ చేశారా? మీకు కథ చెప్దామని వచ్చాను. ఆ కథ ఏంటంటే 3 కుండల కథ. ఒక ఊర్లో కుమ్మరివాడు కుండలు చేసుకొని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో తన జీవితం గడుపుతూ ఉంటాడు. అతని ఇంట్లో ఎప్పటి నుంచో పాత కుండలు 3 ఉంటాయి. ఆ 3 కుండలే అతను వాడుకుంటుంటాడు. కానీ ఒక రోజున ఈ 3 కుండలు ఎంతో స్నేహంగా ఉంటుంటాయి. వాళ్ళల్లో వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, మొదటి కుండ అంటది, ఇతని ఇంట్లో మనం ఎంత హాయిగా ఉంటున్నాము అంటది. రెండో కూడా అవునవును నిజంగానే మనం హాయిగా ఉన్నాము అంటది. మూడో కుండ అంటది, లేదు లేదు ఎన్నాళ్ళ నుంచో ఈ బీదవాడి ఇంట్లోనే ఉంటున్నాం, నేను పెద్ద ధనికుడి ఇంటికి వెళ్ళాలని ఉంది అని అంటుంది. సరే ఇలా అనుకుంటుంటే మర్నాడు ఒక నిజంగానే ఆ కుమ్మరివాడి దగ్గరికి ధనవంతుడు వచ్చి, నాకు పాత కుండ కావాలి అని అడుగుతాడు. అబ్బో నా దగ్గర పాత కుండలు లేవు, మా ఏ రోజు చేసిన కుండలు ఆ రోజు అమ్మేసుకుంటాను, పాత కుండలు నా దగ్గర నిలవే ఉండవు అంటాడు. ఏమైనా సరే పాత కుండ మంచిదంట, నాకు పాత కుండే కావాలంటాడు. సరే తప్పదని ఆయన ఏం చేస్తాడు, కుమ్మరివాడు ఆ ధనికుని ఇంట్లో తీసుకెళ్ళి, మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ 3 కుండలు ఉన్నాయి, మీకు ఏ కుండ కావాలంటే ఆ కుండ తీసుకెళ్ళండి అంటాడు. సరేనని ఆ ధనికుడు ఈ 3వ కుండని తీసుకెళ్తాడు. ఆ 3వ కుండ ఈ స్నేహితులతో అంటది, చూసారా నిన్న అనుకున్నాను, ఇవాళ నాకు ఆ అదృష్టం వచ్చిందని ఓ నవ్వుకుంటూ సరదా పడుతూ ఆయనతో వెళ్ళిపోతుంది. ధనికుడు ఇంటికి తీసుకెళ్ళి ఆ కుండలో ఓహో! ఒక గిన్నెతో నీళ్లు పోస్తాడు కుండలో. ఆ ఓహ్! గిన్నె జారి ఆ కుండ మూతి మీద పడి మూతిరిగిపోద్ది. మూతిరిగిపోతే ధనికుడు ఇక ఈ కుండ పనికిరాదని బయట పెట్టేస్తాడు. బయట పెట్టేస్తే అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ముసలాయన బీదవాడు ఓ కుండను చూసి, పోనీలే ఇరిగిపోయిన కుండ అయినా పర్వాలేదు, ఈ కుండలో నీళ్లు పోసుకొని చల్లగా తాగుదామని ఇంటికి తీసుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి తాగుతూ ఉంటాడు. తాగుతా అంటే ఇంతలో కుమ్మరివాడి ఇంట్లో ఉన్న 2 పాత కుండలు సన్న సన్న బెజ్జాలు పడతాయి. బెజ్జాలు పడిన కుండలు ఇంట్లో ఉండకూడదని ఆ కుమ్మరివాడు బయట పెడతాడు. బయట పెడితే మళ్ళీ ఈ ముసలాయన ఆ 2 కుండలను కూడా ఇంటికి తీసుకెళ్ళి ఆ బెజ్జాలు పడ్డాయి కదా అని దాంట్లో మట్టి పోసి మొక్కల్ని పెంచుతూ ఉంటాడు. అప్పుడు ఈ 2 కుండలు 3వ కుండతో అంటాయి, చూసావా మనం ఎక్కడ ఉన్నామని కాదు, ఉన్న చోట సంతోషంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి అని చెప్పుకుంటాయి. నిజంగా అంతే కదా, ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉండడం. ఓహ్! ఓకే నానమ్మ, నాకర్థమైంది. చాలా సరదాగా ఉందిరా నీకు అర్థమైనందుకు. అమ్మా.